గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. దిస్ ఇస్ లింగారెడ్డి, ఎంఎస్సి మైక్రోబయాలజీ. ఈరోజు మనం బర్డ్ ఫ్లూ డిసీజ్ యొక్క వ్యాధి లక్షణాలు, ప్రికాషన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. బర్డ్ ఫ్లూ యొక్క వ్యాధి లక్షణాలు ఎట్లుంటాయంటే అలసట, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, కండరాల నొప్పి, ఒకసారి న్యూమోనియా కూడా వస్తుంది. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది న్యూమోనియా వచ్చి. మరియు ఇవి సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలంటే సిమ్టమాటిక్, అంటే వ్యాధిని బట్టి మనం వ్యాధి లక్షణాలను బట్టి మనం ట్రీట్మెంట్ ఉంటుంది తప్ప దీనికి పర్టికులర్ గా ట్రీట్మెంట్ అనేది ఉండదు బర్డ్ ఫ్లూకి. కాబట్టి ఆ వ్యాధి లక్షణాలు దగ్గుందా, జలుబుందా, కండరాల నొప్పి ఉందా, దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇంకేం చేయాలంటే ఇవి వ్యాధి లక్షణాలు. సిమ్టమ్స్ సిమ్టమ్స్ ఇవి వ్యాధి లక్షణాలు. ప్రికాషన్ ఏంటంటే చికెన్ ని గాని ఎగ్స్ ని గాని 70 డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేయాలి. హాఫ్ బాయిల్డ్ చికెన్ చేయొద్దు, హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ చేయొద్దు. డోంట్ ఈట్ హాఫ్ బాయిల్డ్ ఎగ్స్. హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకోకూడదు బాడీకి. ఇది చాలా ఇంపార్టెంట్. హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ వల్ల, హాఫ్ బాయిల్డ్ చికెన్ వల్ల ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఎట్లా స్ప్రెడ్ అవుతుందంటే ఈ డిసీజ్ ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుందంటే పౌల్ట్రీలో పనిచేసే వ్యక్తి నుంచి మరి ఒక వ్యక్తిలోకి ఈ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. పౌల్ట్రీలో పనిచేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ప్రికాషన్స్ ఏముందంటే వ్యాక్సిన్స్. దీనికి పర్టికులర్ వ్యాక్సిన్ అంటే హ్యూమన్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకొని ఈ వైరస్ నుంచి మనం ప్రొటెక్ట్ కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.